కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎప్పుడు పెట్టిరి బీసీ డిక్లరేషన్? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రకటించిన హామీల సమూహం. ఇందులో రిజర్వేషన్లు పెంచడం, బీసీ సప్లాన్ నిధులు, బీసీ భవనాలు వంటివి ప్రధానం. వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు, నిరసనలు జరిగాయి. ఈ డిక్లరేషన్ తెలుగులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, బీసీ సప్లాన్, 20,000 కోట్ల నిధులు, ప్రతి జిల్లాలో బీసీ భవన్ వంటి అంశాలు కలిగి ఉన్నాయి. ఏమేమి చెప్పారు ఇక్కడ? రిజర్వేషన్ల పెంపు, జనాభా లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42కి పెంచుతామని హామీ. 23 నుంచి 42కు పెంచకపోగా 23 నుంచి 17కు తగ్గించారు రేవంత్ రెడ్డి. ఇక బీసీ సప్లాన్, తొలి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సప్లాన్ ను ప్రవేశపెడతామని ప్రకటన. ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి? 2 ఏళ్లు గడిచిపోయింది. రెండో మాసికం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ ఏడాది అయింది, 3వ ఏడాది నడుస్తా ఉంది. తొలి అసెంబ్లీ సమావేశంలో సప్లాన్ పెడతామని పెట్టకుండా ఇక నిధులు 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి ఏటా అంటే ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ప్రతి ఏడాది 20,000 కోట్లు పెడతాం బీసీలకు. మొదటి ఏడాదే దోకా 9,000 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు పెట్టలే. ఇక ఇప్పుడు 2వ ఏడాది కూడా ఇదే మోసం జరుగుతా ఉందనేటువంటి ఉద్దేశంతో నేను సబ్మిట్ గా ప్రశ్న చేసిన. ఈ 20,000 పెట్టమంటే పెట్టలేదు కదా, 11,500 కోట్లు పెట్టిరు కదా, ఇందులో ఎంత ఖర్చు పెట్టిరు? ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇక 2 నెలలే ఉంది బడ్జెట్ అయిపోయేందుకు. ఈ 10 నెలల్లో మా బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరని నేను అడగడం జరిగింది. అడిగితే ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చూడండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ప్రభుత్వ సమాధానాన్ని మీకు ఇక్కడ పెడుతున్నా. తెలంగాణ శాసన పరిషత్తు ప్రశ్న నెంబర్ 4429, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అని అడిగిన. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత? వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని 2 దాంట్లో పెట్టిన. ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటి వరకు 2,426 కోట్లను ఖర్చు చేయడం అయింది అని చెప్పింది. ప్రభుత్వ కార్యదర్శి తరఫున ఇచ్చారు 11,405 కోట్లు బీసీల బడ్జెట్ అని చెప్పి ఈ 10 నెలల కాలంలో 2,426 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని, ఈ దొంగ రేవంత్ రెడ్డిని, ఈ బీసీల సొమ్ముదిని బతుకుతున్న అగ్రవర్ణ దొంగలను నేను అడుగుతా ఉన్నా. మాకు ప్రత్యేక ప్రభుత్వమే కావాలి, మీతోటి కుదరది. మీ రెడ్ల సోపతి, మీ వెలమల సోపతి మాకు కుదరదు.